ఓకే. సో నెక్స్ట్ డే చూస్తే ఇఫ్ యూ డ్రా దీస్ లైన్స్ ఇక్కడికి ఇక్కడ నుంచి కంటిన్యూస్గా ఫాలో అవుతుంది. దీని పైకి ఓపెన్ అయ్యి కంటిన్యూస్ ఫాలో అవుతుంది. సో ఇక్కడికి మనకు బఫర్ పాయింట్స్ వస్తుంది. ఇక్కడ ఈ క్యాండిల్ బఫర్ పాయింట్ని బ్రీచ్ చేస్తుంది. బట్ 20 మూవింగ్ యావరేజ్ బ్రీచ్ చేయడం కోసం చూస్తున్నాం. సో క్లియర్లీ క్యాండిల్స్ ఆర్ మూవింగ్ డౌన్ సైడ్. ఇక్కడ చూడు ఇట్ బ్రేక్ closing below 20 moving average and then red base candles kinda malli closing. So this is the entry and then we got a fall. Price didn't go up above intraday high and Bollinger Band is not showing overbought. So adi so that is the thing. ఇది ఫాల్ అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఓవర్ బాట్కి వస్తుంది. ఇక్కడ ఈ దీని నుంచి 5 అంటే ఇక్కడ మనం ఇది దాటిన వెంటనే బట్ ఆఫ్టర్ దీస్ 2 క్యాండిల్స్ ఇఫ్ యూ టేక్ ద ఎంట్రీ ఆఫ్టర్ దిస్ క్యాండిల్ క్లోజింగ్ జస్ట్ ఇక్కడ ఒక 5 పాయింట్స్ వీ కెన్ క్యాప్చర్ బికాస్ ద ట్రెండ్ లైన్ హ్యాడ్ బ్రోకన్ హియర్. ఓకే, మళ్ళీ ఇటు ఒక ట్రెండ్ లైన్ తీసుకుంటున్నాం అండ్ అగైన్ ఇవి ఇక్కడ ప్రైస్ డిన్ గో ఓవర్. ఇక్కడ ప్రైస్ ఓవర్ బాట్ ఎందుకు వెళ్ళలేదంటే ఇది ఇంట్రాడే హైని దాటి ప్రైస్ వెళ్ళలేదు కాబట్టి దట్ మీన్స్ రెసిస్టెన్స్ కన్ఫర్మ్ అండ్ కిందకే వస్తుందని అర్థం. ఇది పైకి వెళ్ళలేదు కాబట్టి ఒకసారి కిందకి వస్తుందని అర్థం. సో ఈ రెడ్ క్యాండిల్ కానీ ఈ 20 మూవింగ్ యావరేజ్ ఆర్ 50 మూవింగ్ యావరేజ్ కింద 2 రెడ్ క్యాండిల్స్ కన్సిక్యూటివ్గా క్లోజ్ అయితే దెన్ వీ కెన్ టేక్ ది ఎంట్రీ. ద ఎంట్రీ హ్యాస్ ట్రిగర్డ్ హియర్. ట్రిగర్ అయ్యాక వెనక్కి వెళ్ళినా ఇలాంటి హై కన్విక్షన్ ఎంట్రీలో యూ కెన్ యావరేజ్ ఇట్ అండ్ దెన్ యూ ఫాట్ ది రివార్డ్ హియర్. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ డేస్ హై ఓపెన్ అయింది బట్ దెన్ కొద్దిగా వెళ్ళాక రివర్స్ అవుతుంది. సో ఇక్కడ ట్రెండ్ లైన్ డ్రా చేసుకుని ఫస్ట్ అయితే 20 మూవింగ్ యావరేజ్కి దూరం వెళ్ళిపోతుంది కాబట్టి కొంచెం అయితే ఇక్కడ రీట్రేస్ అవుతుంది. రీట్రేస్ అయ్యి బ్రేక్ అవ్వాలని అందుకే చెప్పేది. సో ఇది బ్రేక్ అవ్వలేదు కాబట్టి ఇంకా మనకు పైకే చూపిస్తుంది. ఇది పైకి వెళ్ళి ఇక్కడ బ్రేక్ డౌన్ వచ్చింది. ఆఫ్టర్ దిస్ వన్ ఇక్కడ బ్రేక్ డౌన్ వచ్చిందా. ఫస్ట్ ఇది బ్రేక్ డౌన్ అయింది, సెకండ్ ఇది బ్రేక్ డౌన్ అయింది. సో ఇఫ్ వి టేక్ వీ కెన్ రైట్ ద హోల్ మూవ్. సో తర్వాత మళ్ళీ ఇక్కడ అంతే ఓవర్ బాట్ నుంచి ఇట్స్ గోయింగ్ అప్. సో అండ్ దేర్ ఇస్ అ హ్యూజ్ డిస్టెన్స్ అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ దీస్ క్యాండిల్స్ ఈ 2 క్యాండిల్స్ కంటే ఈ చిన్నదే కానీ బట్ ద నెక్స్ట్ వన్ వాస్ అ హ్యూజ్ రివర్సల్ క్యాండిల్. ఇలాంటప్పుడు యూ కెన్ టేక్ అట్లీస్ట్ 10 పాయింట్స్ ఎంట్రీ ఇక్కడ వరకు తీసుకోవచ్చు బట్ ఈవెన్ దెన్ ఇట్ వెంట్ అప్. సో ఇది కూడా మళ్ళీ ఓవర్ బాట్ నుంచి ఇట్ హ్యాస్ ఫాలెన్ డౌన్. సో నెక్స్ట్ ఇక్కడ చూస్తే అండ్ ఇంకోటి ఫస్ట్ హాఫ్ అన్ అవర్ వీఆర్ నాట్ గోయింగ్ టు టేక్ ట్రేడ్ ఇన్ ద స్ట్రాటజీ. ఓకే, సో 9:45 వరకు వీఆర్ నాట్ ఏదైనా ఎంట్రీ పాయింట్స్ వచ్చినా వీఆర్ నాట్ గోయింగ్ టు టేక్ ద ట్రేడ్. అండ్ దెన్ 10 తర్వాత ఆఫ్టర్ దాట్ ఇక్కడ ఇట్ హ్యాస్ గాన్ టు ఓవర్ బాట్ నుంచి ఫస్ట్ రివర్సల్ క్యాండిల్. సో రివర్సల్ క్యాండిల్ నుంచి after this is breached it's going up. After that ఇది మళ్ళీ ఓవర్ బాట్ కానీ ఇక్కడ ఓవర్ బాట్ వస్తుంది. ఓకే, దిస్ 2 అండ్ ద థర్డ్ వన్ ఇట్ ఈస్ నాట్ కమింగ్ బిలో దిస్, ఇక్కడే ఉంది కాబట్టి దేర్ ఇస్ నో ఎంట్రీ హియర్. మళ్ళీ ఓవర్ బాట్ నుంచి పైకి వెళ్ళేటప్పుడు వి ఆర్ బయింగ్. సో నెక్స్ట్ వన్ ఇఫ్ యూ డ్రా ట్రెండ్ లైన్ ఇక్కడ నుంచి ట్రెండ్ లైన్ తీసుకుంటే ఇక్కడే ఫాలో అవుతుంది బట్ ఫస్ట్ 45 మినిట్స్ వీఆర్ నాట్, హాఫ్ అన్ అవర్ వీఆర్ నాట్ టేకింగ్. సో దీన్ని రివర్స్ అయ్యి యాక్చువల్లీ ఇక్కడ 2 ఇవి అయ్యాయి కానీ ఇది బ్రీచ్ అయి పైకి వెళ్ళట్లేదు. సో ఇది రివర్స్ అయి ఉంటుంది ఖచ్చితంగా ఈ క్యాండిల్. సో కాబట్టి ఈ ఎంట్రీ మనం తీసుకోం. సో దెన్ ఆఫ్టర్ దాట్ ఇక్కడ ఓవర్ బాట్ ఉంది కాబట్టి వెన్ ఇట్స్ కమింగ్ డౌన్ ఇది కన్ఫ్యూజ్డ్గా వచ్చింది. యాక్చువల్లీ దేర్ ఇస్ నో పర్ఫెక్ట్ ఎంట్రీ అండ్ మేబీ ఇక్కడ మనం ధైర్యం చేసి తీసుకుంటే తప్ప అదర్వైజ్ దేర్ ఇస్ నో ఎంట్రీ అట్ ఆల్. యా, ఇక్కడ ఒక ఎంట్రీ అయితే ట్రిగర్ అయింది. ఇక్కడ ఒక 12:45 నుంచి 1:30 వరకు ఒక చిన్న మూవ్ అయితే తీసుకుని ఉండొచ్చు. ఇక్కడ దేర్ ఇస్ నో ఎంట్రీ. పర్ఫెక్ట్ వచ్చింది కానీ నెక్స్ట్ వన్ కంటిన్యూ కావట్లేదు. ఇక్కడ మళ్ళీ ఒక ఎంట్రీ ట్రిగర్ అయింది అరౌండ్ 2:40 ఇట్ కేమ్ డౌన్. సో నెక్స్ట్ వచ్చి ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అయ్యాక దీనిపైన క్యాండిల్స్ ఓవర్ బాట్ నుంచి యాక్చువల్లీ ఇక్కడ కూడా ఒక ఎంట్రీ తీసుకోవచ్చు బికాస్ ఇట్స్ ఫార్ అవే. ఇక్కడ తీసుకోవడం సారీ, ఇప్పుడు ఎంట్రీ ఇక్కడితో ఎలా తీసుకోవచ్చు అంటే ఓన్లీ ఈ
సూపర్ ట్రెండ్ ఆరెంజ్ ఇక్కడ అయింటేనే తీసుకుంటాం. అదర్వైజ్ అయినా పైకి వెళ్తాం కానీ ఇట్స్ జస్ట్ రిస్కీ. సమ్ టైమ్స్ అది వెనక్కి వచ్చేయచ్చు కూడా. సో దేర్ ఇస్ నో కన్విక్షన్. సో వీఆర్ నాట్ టేకింగ్ ద ఎంట్రీ. ఇక్కడ ఎంట్రీ ఆఫ్టర్ దిస్ ద ట్రిగర్ అయినప్పుడు వీ విల్ టేక్ ద ఎంట్రీ. సో ఆఫ్టర్ దిస్ ఇది ఓవర్ సోల్డ్ అని ఇక్కడ వరకు వస్తుంది కానీ నెక్స్ట్ ఇది రిజెక్ట్ అయితే అయింది. ఒకవేళ ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే అయితే ఇక్కడ జస్ట్ 10 పాయింట్స్ మన స్టాప్ లాస్ అయితే హిట్ అయి ఉంటుంది. బట్ ఇక్కడ ఆల్రెడీ మన బై ఎంట్రీ ట్రిగర్ అవుతుంది. ఇక్కడ బై ఎంట్రీ ట్రిగర్ అయిందా? సో ఇక్కడ బై ఎంట్రీ తీసుకుంటే కిందకి వచ్చినప్పుడు వీఆర్ గోయింగ్ టు యావరేజ్ ఇట్ అండ్ దెన్ ఇక్కడ పాజిటివ్ వచ్చి ఉంటుంది. ఫస్ట్ బై ఎంట్రీ ట్రిగర్ అయింది ఎందుకంటే ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ డౌన్ అయింది. ఇక్కడ మనకు ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అయిందా? ఇక్కడ ట్రెండ్ లైన్ యాక్చువల్లీ ఐ డోంట్ నో, గీస్తే ఇట్లే గీయాలి కానీ బట్ సి దిస్ ఇస్ ద వన్ రెసిస్టెన్స్, ఇది రెసిస్టెన్స్, ఇది రెసిస్టెన్స్, ఇది రెసిస్టెన్స్. సో ఇట్స్ బెటర్ వి వెయిట్. ఈ రెసిస్టెన్సెస్ బ్రేక్ అయ్యే వరకు ఇక్కడ దగ్గరలో రెసిస్టెన్సెస్ ఉన్నాయి కాబట్టి వీ నీడ్ టు ఈవెన్ కన్సిడర్ ప్రైస్ యాక్షన్. ఇక్కడ దగ్గరలో ఇది రెసిస్టెన్స్ ఫామ్ అయింది కాబట్టి అండ్ ఇక్కడ సపోర్ట్ ఫామ్ అయింది కాబట్టి వీ నీడ్ టు వెయిట్ అంటే లేదర్ సైడ్ సపోర్ట్ కానీ రెసిస్టెన్స్ కానీ బ్రేక్ అయ్యే వరకు. బికాస్ ఆఫ్టర్ షార్ప్ ఫాల్ అండ్ రికవరీ మోస్ట్లీ మార్కెట్ అనేది కన్సాలిడేషన్లోకి వెళ్తుంది అండ్ ఇక్కడ క్లియర్ కన్సాలిడేషన్ కనిపిస్తుంది కాబట్టి ఎటుపక్క బ్రేక్ అయితే అటుపక్క తీసుకోవచ్చు. సో ఇటుపక్క బ్రేక్ అయింది కాబట్టి వీ కెన్ టేక్ బై సైడ్ అండ్ దెన్ ఇట్స్ అ పాజిటివ్. దెన్ మళ్ళీ ఇక్కడ డ్రా చేసుకుంటే ఇట్స్ గ్యాప్ డౌన్ అండ్ ఫాల్ వెళ్తుంది. సో ప్రైస్ యాక్షన్ ప్రకారంగా తీసుకుంటే అరౌండ్ 10 o'clock మనకి ఇక్కడ ఒక బ్రేక్ డౌన్ వచ్చింది నిఫ్టీలో. వీ కెన్ ఈవెన్ టేక్ దిస్. సో ఇక్కడ అయితే జస్ట్ సీ ఇక్కడ గ్రీన్ వచ్చింది. ఇది ఇక్కడ నుంచి దూరం ఉందా, ఇది వెంటనే ఇక్కడ ఎక్కడైనా వచ్చింటే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ గుడ్. బట్ ఇక్కడ వచ్చింది. దీని తర్వాత పైకి వెళ్ళడానికి ఇక్కడ క్యాండిల్స్ ఆర్ నాట్ కంటిన్యూయింగ్. సో అగైన్ ఇట్ హ్యాస్ ఫాలెన్ డౌన్ అగైన్. మళ్ళీ ఒక క్యాండిల్ కంటే నెక్స్ట్ క్యాండిల్ హేకనాషిలో కూడా పైకి వెళ్ళాలి. సో అలా ఇక్కడ మాత్రమే వెళ్ళింది. ఓకే, సో ఈ ఓవర్బాత్ సిచ్యువేషన్ నుంచి వెన్ వి టేక్ ద ఎంట్రీ హియర్, ఓకే ఇక్కడ ఎంట్రీ నెక్స్ట్ రిజెక్ట్ అయింది. ఇఫ్ వి టేక్ ద ఎంట్రీ హియర్ 72-86 వరకు ఒక 10 పాయింట్స్ అయితే ఇక్కడ స్మాల్ క్యాప్చర్ చేసుకున్నాం అండ్ దెన్ ఇట్ హ్యాస్ రివర్స్డ్. సో ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా కూడా ఇక్కడ కిందకు వస్తుందని 47, అది ఇక్కడ యావరేజ్ చేసుకోవచ్చు. వీ కెన్ క్యాప్చర్ 10 పాయింట్స్ అగైన్. అండ్ ఇంత ఫాల్ తర్వాత సో ఇట్స్ జస్ట్ మూవింగ్ సైడ్ వేస్. సో ఇది ఒక పర్ఫెక్ట్ ఎంట్రీ. ఈవెన్ దిస్ ఈస్ అ పర్ఫెక్ట్ ఎంట్రీ అప్ అండ్ డౌన్. సో దెర్ ఆర్ మెనీ ఎంట్రీస్ ఆన్ దిస్ డే. దెన్ ఇక్కడ చూస్తే దిస్ ఇస్ అ ఫాల్ అండ్ ఇక్కడ ట్రెండ్ లైన్ అనేది గెటింగ్ రిజెక్టెడ్. సో ఇక్కడ రిజెక్ట్ అయ్యింది, ఇక్కడ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ అయింది. బట్ యాజ్ ఐ సెడ్ ఇది ఇక్కడ బ్రేక్ డౌన్ అయిందా, ఇక్కడ బ్రేక్ డౌన్ అయినా ఇక్కడికి ఇంకా స్పేస్ ఉంది కాబట్టి దిస్ కెన్ బి టేకన్, దిస్ ఎంట్రీ కెన్ బి టేకన్. ఓకే, సో వీ కెన్ ఎగ్జిట్ అట్ దిస్ ప్లేస్. ఒక 10 పాయింట్స్ తీసుకొని ఎగ్జిట్ అయిపోవచ్చు. లేదా 20 మూవింగ్ యావరేజ్ బ్రేక్ డౌన్ అయ్యాక ఇక్కడ 2 candles if you see and the third candle is also continuing, you can just stay in the trade for 5 points, 5 to 10 పాయింట్స్ తీసుకొని ఎగ్జిట్ అయిపోవడం. మళ్ళీ ఇక్కడ ట్రెండ్ లైన్ వచ్చింది. ట్రెండ్ లైన్ వచ్చాక లైక్ వైల్ ఇట్స్ గోయింగ్ అప్ ఓవర్ బాట్ నుంచి పైకి వెళ్తుంది కాబట్టి సో at this point it's breaking and this is going up and we could have got a good trade. We can stay in trade until this orange one is red, బట్ అది ఎంతసేపు ఉంటుందో మనకు తెలియదు కదా. సో జస్ట్ సీ. సో ఇది ఇక్కడ బ్రేక్ డౌన్ అయింది. బట్ ఇక్కడ వెన్ దిస్ వన్ ఇస్ బ్రేకింగ్ డౌన్ రివర్స్ వెళ్తే ఓకే. బట్ ఇక్కడికి కొంచెమే స్పేస్ ఉంది కాబట్టి చూసుకొని అండ్ వీ కుడ్ హావ్ టేకన్ దిస్ ఎంట్రీ. సో ఇక్కడైతే 20 మూవింగ్ యావరేజ్ తర్వాత ఇక్కడ ట్రిగర్డ్ అట్ దిస్ ప్లేస్. బట్ సూపర్ ట్రెండ్కి ఇక్కడ పైకి వెళ్ళింది కానీ ఈ 50 మూవింగ్ యావరేజ్ బ్రీచ్ చేసి పైకి వెళ్ళలేక మళ్ళీ ఇట్ జస్ట్ ఫెల్ డౌన్. సో దీని ఎంట్రీ ఈ బోలింజర్ బైన్ అప్ సైడ్ ఎంట్రీ ట్రిగర్ కాలేదు, ఇట్ జస్ట్ ఫెల్ డౌన్. That's why we need to consider the price action also.
ఇది ఒక రెసిస్టెన్స్ కాబట్టి ఈ రెసిస్టెన్స్ బ్రీచ్ చేస్తేనే తీసుకోవాలి. when this is a resistance, this one was supposed to act as a support because of this yesterday's high. So this is a support, and then when support is breached, it just fell more. ఇక్కడ దీని above వెళ్ళింది కానీ but the next candle couldn't go above it, so there is no entry triggering here. మళ్ళీ ఇక్కడ 5 points above పెట్టుకుందాం. ఇక్కడ ట్రిగర్ కాలేదు, బట్ హియర్ at this place it got triggered, the entry got triggered at this place, so we can get this again downside entry trigger అయింది. At this point also it's falling down and ఇక్కడ మంచి ఎంట్రీ వచ్చింది, బట్ it's so far from here, సో ఇక్కడ ఆల్రెడీ అది రీచ్ అయిపోయింది. we cannot take this entry, సో అదే చెప్తున్నా, it fall అయ్యి మళ్ళీ రీటెస్ట్ అయ్యి ఇలా పైకి వెళ్ళి ఉంటే ఇలా పైకి వెళ్ళిపోవచ్చు W ప్యాటర్న్ బ్రేక్ అయ్యి. బట్ అట్ దిస్ పాయింట్ బికాస్ దిస్ డిడ్ంట్ గో అబౌట్ దిస్ హై, ఈ బొలింజర్ బ్యాండ్ కూడా ఓవర్ బాట్కి వెళ్ళలేదు. బట్ దెన్ ఇక్కడ 50 మూవింగ్ యావరేజ్ కింద మళ్ళీ వెన్ సెల్ సిగ్నల్ హ్యాస్ కమ్ వీ కెన్ ఇనిషియేట్ దిస్ ట్రెండ్. మళ్ళీ ఇక్కడ ఓవర్ బాట్లో ఉంది, సో నేను అదే అనింది. సో ఇట్ హ్యాస్ ఫాలెన్ డౌన్, it has retraced till this, mali fall, it fell down, it has retraced, but it's still staying above. It is adi fall avadam first, then going back మళ్ళీ కొద్దిగా ఈ సపోర్ట్ బ్రేక్ చేయకుండా కొద్దిగా కింద ఫాల్ అయి పైకి వెళ్ళి సస్టైన్ అయి కూడా వెళ్ళిపోవచ్చు నిఫ్టీ రివర్సల్ ఎంట్రీస్. సో దిస్ ఇస్ ఒకసారి వచ్చింది, అగైన్ మళ్ళీ రెండోసారి ఇట్ గాట్ రివర్స్డ్. Then next time it breached but we are not going to take the entry here, but this is super trend అయితే పాజిటివ్ చూపిస్తోంది అండ్ ఇక్కడ కూడా ఓవర్ బాట్ నుంచే వెళ్ళింది. సో whenever this candles have sustained above 20 moving average, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా it's a good entry point. ఇక్కడ డేస్ లో ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అవుతుంది అండ్ ఇక్కడ ఏదైతే రెసిస్టెన్స్ కన్ఫర్మ్ చేసిన జోన్స్ ఉన్నాయో ఈ జోన్స్ కూడా బ్రేక్ అవుతున్నాయి. జోన్స్ బ్రేక్ అయ్యాయి కాబట్టి ఇట్ మైట్ గో అప్ సైడ్ అండ్ అక్కడే మళ్ళీ సపోర్ట్ తీసుకొని ఇట్ జస్ట్ వెంట్ అప్. అండ్ దెన్ రివర్సల్లో ఇట్ హ్యాస్ ఫాలెన్ డౌన్ కంప్లీట్, ఇట్స్ అ కంప్లీట్ ఫాల్. మళ్ళీ 17 దగ్గర ఇక్కడ ఏంటంటే ఇట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి రీట్రేసింగ్ బ్యాక్ టు 50 మూవింగ్ యావరేజ్. సో ఇక్కడే వచ్చింది కాబట్టి వీ కెన్ టేక్ ద ఎంట్రీ, అంటే బికాస్ జస్ట్ ఇట్ హ్యాస్ ట్రిగర్డ్ నియర్ టు దిస్ రివర్సల్ వన్, వీ కెన్ టేక్ దిస్ ఎంట్రీ హియర్ అండ్ ఇట్ విల్ గో అప్. సో అలా ఇది పైకి అయితే వెళ్ళింది. సెకండ్ టైం ఇది పైకి వెళ్ళి ఫాల్ అయ్యి మళ్ళీ ఈ రెసిస్టెన్స్ని బ్రేక్ చేయకుండా దీని కిందకి ఫాల్ అయితే వీ కెన్ టేక్ ద ఎంట్రీ. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఇలా కిందకు వచ్చి ఎలా అయితే వెళ్తుందో, సో బాగా పైకి వెళ్ళి ఫాల్ అయ్యి మళ్ళీ దీని నుంచి రివర్స్ అయ్యి కానీ రెసిస్టెన్స్ బ్రేక్ చేయకుండా మళ్ళీ 50 మూవింగ్ యావరేజ్ కింద సస్టైన్ అయ్యి బ్రేక్ అయితే యూ కెన్ టేక్ దిస్ ట్రేడ్. సో ఈ రివర్సల్ ట్రేడ్ కూడా ఇట్స్ ద పర్ఫెక్ట్ ట్రేడ్, పర్ఫెక్ట్ ఎంట్రీస్. ఇది ఒక హై కన్విక్షన్ ఎంట్రీ కాదు, పైన క్లోజ్ అయింది. యా, దిస్ ఇస్ అ హై కన్విక్షన్ ఎంట్రీ. సో ఈ ప్రీవియస్ 2 క్యాండిల్స్ కంటే ఇది ఈ క్యాండిల్ రెడ్ కన్వర్ట్ అయింది. సో ఇక్కడ క్యాండిల్ లోని బ్రేక్ చేసిన వెంటనే దిస్ ఇస్ అ హై కన్విక్షన్ ఎంట్రీ పాయింట్ అండ్ దెన్ ఇట్ ఫెల్. It's just falling and falling. So this is what I said. దీని అబౌవ్ దీని హై అండ్ దీని హై ఉంటే యూ కెన్ టేక్. అది కూడా కొంచెం వెళ్ళి మళ్ళీ రీచెస్ అయిపోయింది ఇక్కడ. కానీ ఇఫ్ ఐ హ్యాడ్ టేకన్ అన్ ఎంట్రీ స్టాప్ లాస్ హిట్ అయిపోయింటుంది. ఇక్కడ ఈ ప్లేస్లో స్టాప్ లాస్ అయితే హిట్ అయింటుంది బికాస్ ఇట్ జస్ట్ రీచెస్, ఇట్ ఫెల్ మళ్ళీ. సో ఇట్ అగైన్ వెంట్ అప్. సో దిస్ ఇస్ వాట్ ఐ వాస్ సేయింగ్, వెంట్ అప్ టు దిస్ 50
WMA again, but this low wasn't broken. It could support this one, it went up. So this is the typical reversal pattern we are seeing in Nifty. Okay, so again ఇక్కడ దూరం వెళ్ళిపోయింది కాబట్టి మెల్లమెల్లగా వచ్చింది ఇలా. బట్ ఇఫ్ యూ హ్యాడ్ టేకన్ అ ట్రేడ్ హియర్, ఇక్కడ స్టాప్ లాస్ ట్రిగర్ అయి ఉంటుంది. సో దిస్ వన్ గుడ్ ట్రేడ్ షుడ్ హ్యావ్ బీన్ ఎనఫ్. యా, యాజ్ ఇట్ ఈస్ ఈ ముందు ఇక్కడ ఒక స్టాప్ లాస్ అండ్ దిస్ ఇస్ ద రైట్ ట్రేడ్. ఇట్స్ బెటర్ వీ డోంట్ ట్రేడ్ ఆఫ్టర్ 2 o'clock అన్లెస్ అండ్ అంటిల్ పొద్దు నుంచి ఒకే సైడ్ పైకి వెళ్ళి లాస్ట్ 2 తర్వాత రివర్స్ అవుతుందంటే తప్ప 2 తర్వాత ఆబ్వియస్లీ దెర్ బి వాలటైల్ మూవ్స్. ఇది వెన్స్డే అయ్యుండొచ్చు, థర్స్డే అయ్యుండొచ్చు. దట్స్ వై వీఆర్ హ్యావింగ్ సో మచ్ వాలటైల్ మూవ్స్. అదర్వైజ్ నిఫ్టీ డజంట్ మూవ్ ఇన్ సచ్ వాలటైల్ వే. ఇక్కడ ఇట్స్ అ క్లియర్ కంటిన్యూస్ ఫాల్. వీ డోంట్ హ్యావ్ ది ఎంట్రీ. ఇక్కడికి వెళ్ళింది, ఇట్ ఫెల్ అగైన్, ఇట్ హ్యాస్ గాన్ అప్, ఇట్ జస్ట్ ఫెల్ అగైన్ the whole day. So on 22nd November 2021, it has fallen V-shaped recovery and then it's sustaining above the 50 moving average. Then kinda we don't have the perfect entry. We just very much near close అయింది. ఇట్స్ జస్ట్ కన్సాలిడేటింగ్. ఇక్కడ ఫుల్ కన్సాలిడేట్ అయింది. ఈ కన్సాలిడేషన్కి బ్రేక్ ఎక్కడ వచ్చింది విత్ ద క్యాండిల్ అండ్ ఇట్ వెంట్ అప్ సైడ్. అండ్ ఇది క్లోజ్ అయింది. ఇది ఆ తర్వాత ఇట్ వాజ్ ఓన్లీ బేస్ క్యాండిల్స్. దీని బేస్ క్యాండిల్స్ ఫామ్ అయ్యాక దిస్ వాజ్ ద క్యాండిల్ దట్ బ్రేక్ డౌన్. కానీ దానికి కూడా అంత కన్విక్షన్తో అయితే అది క్లోజ్ కాలేదు. నెక్స్ట్ క్యాండిల్ కిందకు వచ్చినా వీ కెన్ థింక్, బట్ దిస్ వాజ్ అ కరెక్ట్ ట్రేడ్. అండ్ దెన్ ఇది కిందకు వచ్చి అగైన్ వీఆర్ గోయింగ్ అబౌవ్ 20 మూవింగ్ యావరేజ్ అండ్ స్టిల్ ఇట్స్ పాజిటివ్. సో దిస్ ఇస్ గోయింగ్ అప్. 20 మూవింగ్ యావరేజ్ అదే 50 మూవింగ్ యావరేజ్ అబౌవ్ సస్టైన్ అయ్యి ఇది పాజిటివ్గా ఉంటే దెన్ ఇట్స్ యూజువలీ అ పాజిటివ్ ట్రేడ్. But we need to wait for the higher highs or the lower lows to break. The price action resistances and supports కానీ దగ్గర ఉంటే దాన్ని చూసి తీసుకోవడం ఇట్స్ గుడ్. Look at this. ఇక్కడ ఇదొక రివర్స్ అయిపోయింది. అది నెక్స్ట్ ఇది రివర్సల్ అయిపోయింది. లేదు, దిస్ వన్ ఇక్కడ చూడు 135కి. ఇక్కడ కూడా ఎక్కడ తీసుకున్నా ఆ స్టాప్ లాస్ హిట్ అవ్వకుండా వెయిట్ చేసి ఉండాలేమో. బట్ లుక్ ఎట్ దిస్. దీని తర్వాత చిన్న బేస్ వచ్చింది, మళ్ళీ కిందకు వచ్చింది. వీ షుడ్ వెయిట్ ఫర్ అనదర్ ఫాల్ అండ్ దెన్ టేక్ ది ఎంట్రీ. బట్ అప్ సైడ్ ఎంట్రీ అయితే వచ్చింది. ఇక్కడ ట్రెండ్ లైన్ బ్రేక్ అవ్వకుండా మళ్ళీ 20 మూవింగ్ యావరేజ్ అబౌవ్ 2 క్యాండిల్స్ క్లోజ్ అవుతున్నాయి. ఇట్స్ గోయింగ్ అప్. ట్రెండ్ లైన్ బ్రేక్ కాకుండా 20 మూవింగ్ యావరేజ్ అబౌవ్ 2 రెడ్ క్యాండిల్స్ క్లోజ్ అవుతున్నాయి విత్ ఆరెంజ్. సో అగైన్ ఇట్స్ గోయింగ్ అప్. ఫాలింగ్ ట్రేడ్సే ఎందుకు చూడాలి? లుక్ ఎట్ ద బయింగ్ ట్రేడ్స్ హౌ వెల్ ద గోయింగ్ అప్. ద సస్టైనింగ్ అబౌవ్ 50 వెయిటెడ్ మూవింగ్ యావరేజ్. దెన్ లాస్ట్లో పడింది. సో దీని కిందకే ఉంది. సో బట్ వీ హ్యావ్ టు డ్రా దిస్ లో. ఎస్టర్డేస్ లో డ్రా చేసుకొని దాని కిందకు వస్తేనే ఇట్స్ బెటర్ వీ సెల్. బికాస్ ఇది పైన నుంచి రాలేదు, ఓవర్ బాట్ నుంచి రాలేదు, ఈ కింద ఉంది. సో వీఆర్ నాట్ గోయింగ్ టు సెల్. అండ్ ఇది 20 మూవింగ్ యావరేజ్ నుంచి రివర్స్ అయింది కానీ లో బ్రేక్ అవ్వలేదు. ఇది పాజిటివ్గానే ఉంది ఎస్టీసీ అండ్ ఇట్ వెంట్ అప్. జస్ట్ ఇంత పెద్ద ట్రేడ్ వస్తే ఒక ట్రేడ్తో ఆపేసేయడం బెటర్. సో నెక్స్ట్ మళ్ళీ ఒక హ్యూజ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. నేను ఇదే చెప్పాను, when price while rally or fall goes far away from the 50 moving average, ఇదేమి it will retrace. అండ్ ఈ సూపర్ ట్రెండ్ అనేది ఆరెంజ్ది దగ్గర ఫామ్ అవుతుందంటే ఇది మెల్లమెల్లగా ఫాలో అయిందని. సో రివర్సల్ కూడా ఇక్కడే దొరుకుతుంది అండ్ ఇట్ విల్ గో బ్యాక్ టు దిస్ వన్. సో ఆ పాయింట్స్ క్యాప్చర్ చేసుకోవచ్చు. మళ్ళీ దిస్ వన్ ఇస్ ఫాలోయింగ్, ఇది క్యాప్చర్ చేసుకోవచ్చు, ఇక్కడ క్యాప్చర్ చేసుకోవచ్చు సేఫ్గా. మళ్ళీ వీ కూడా క్యాప్చర్ దిస్ ఆల్సో. సమ్ డేస్ వీ విల్ గెట్ గుడ్ ఎంట్రీస్. సో అప్పుడు అన్ని ఎంట్రీస్ని వీ కెన్ యూజ్ ఇట్.
when price while rally or fall goes far away from 50 MA, it will retrace towards it. సో ఇక్కడ కూడా ఫాలో అయింది కదా, సో ఇక్కడే మనకు ఎంట్రీ దొరికింది. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్ళింది, బట్ దెన్ ఇట్ వెంట్ అబౌట్ దిస్ ఆల్సో. సో ఇక్కడ మనకు పైకే వెళ్తుంది. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా, ఇక్కడ గాట్ ద డేస్ హై బ్రేక్ అయినప్పుడు ఎంట్రీస్ తీసుకున్నా, ఈ పై వరకు అయితే వెళ్ళింది. మళ్ళీ కిందకైతే రాలేదు, ఎందుకంటే బ్రేకింగ్ క్యాండిల్ లోపలే ఇవన్నీ బేసెస్గా ఫామ్ అయ్యాయి. సో మళ్ళీ పైకి వెళ్ళి మంచి ఎంట్రీ వచ్చింది ఇక్కడ. ఇది బొలింజర్ బ్యాండ్ ఎంట్రీ తీసుకోకపోయినా, ఎందుకంటే వీటికి పైనే క్లోజ్ అయింది కదా ఇక్కడ. ఈ రోజు కూడా యాక్చువల్లీ ఇదే వచ్చింది, వి షేప్ ఫాల్ వచ్చింది. ఆఫ్టర్ ద వి షేప్ ఫాల్ అది జస్ట్ కొంచెం కరెక్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడ నుంచే బయింగ్ జరిగింది. సో ఇక్కడ నుంచి ఎంట్రీ తీసుకో. దిస్ ఇస్ సేమ్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెన్, సేమ్ చార్ట్ విచ్ హ్యాపెన్ టుడే ఆన్ 27. ఈరోజు ఎంత, 26th ఏప్రిల్. ఇదే సేమ్ చార్ట్ వచ్చింది. ఓకే, అండ్ ఇట్ వెంట్ అప్, అండ్ ఇక్కడ వెళ్ళి కాసేపు తర్వాత ఇట్ గేవ్ మేజర్ ఫాల్ వచ్చింది, పైకి వెళ్ళింది, మళ్ళీ ఫాల్. దిస్ ఇస్ ద సేమ్ చార్ట్ విచ్ హెడ్ ఫార్మ్ టుడే. V shape recovery, and then it consolidated. It consolidated here and then it went up. దీని కిందకి మనకి ఎంట్రీ ట్రిగర్ కాకుండా 50 WMA కింద పైకే ఎంట్రీ ట్రిగర్ అవుతుంది. సో దెన్ ఇది మార్నింగ్ నుంచి పైకే వెళ్ళింది, ఆ తర్వాత దూరం వెళ్ళింది కాబట్టి రీట్రేస్ అయింది, మళ్ళీ దీని తర్వాత కూడా సస్టైన్ అయింది. కాబట్టి వి షేప్ రైజ్ అండ్ ఫాల్ అండ్ దెన్ కన్సాలిడేషన్. దూరం ఉంది కాబట్టి ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు, బట్ ఇది కంటిన్యూస్గా లోపల అన్ని కన్సాలిడేషన్ క్యాండిల్సే ఫామ్ అవుతూ ఉన్నాయి. సో మేబీ ఇన్ని కన్సల్టేషన్ క్యాండిల్స్ వస్తే వీ కెనాట్ టేక్, బట్ దెన్ దీని అబౌవ్ సస్టైన్ అయినప్పుడు మేబీ యూ కెన్ టేక్. Again in the last it fell. See, పైకి వెళ్తుంది, గ్యాప్ అంటే పైకి రైజ్ అవ్వడం, మళ్ళీ 50 EMA వరకు ర్యాలీ అవ్వడం, మళ్ళీ ఇది దాటకూడదు. ఇది దాటకుండా ఫాలో అయ్యి దీని కిందకి వచ్చింటే కిందకి వచ్చి ఉంటుంది, రెసిస్టెన్స్ కన్ఫర్మ్. బట్ దెన్ ఇది ఇక్కడ వెళ్ళి ఓవర్ బాట్ జోన్ని టచ్ చేసింది, ఓవర్ సోల్డ్. ఇక్కడ నుంచి ఇక్కడ ఎంట్రీ ట్రిగర్ అయింది కాబట్టి, అండ్ మనం ఈ ట్రెండ్ లైన్ డ్రా చేసుకుంటే పైకి వెళ్తుంది కాబట్టి, ఇంకా ఇది కూడా దాటి వెళ్తుంది కాబట్టి ఇక్కడ నుంచి వీ కెన్ టేక్ అ స్మాల్ ఎంట్రీ. అండ్ ఇక్కడ చూస్తే ఇక్కడ పర్ఫెక్ట్ ఎంట్రీ వచ్చింది. దిస్ ఇస్ ద ఫాల్ విచ్ వి గాట్. మళ్ళీ రివర్సల్, మళ్ళీ పైకి వెళ్తుంది. సో దిస్ ఇస్ గోయింగ్ అప్, ఇట్స్ గోయింగ్ అప్. మళ్ళీ ఇక్కడ మనకు ఓవర్ బాట్ రాలేదు, ఇక్కడ ఓవర్ సోల్డ్ వచ్చింది, ఇక్కడ ఎంట్రీ ఇక్కడ ట్రిగర్ కాలేదు. ఇక్కడ ట్రిగర్ అయింటే వీ హ్యావ్ టు వెయిట్ టు టేక్ ద ఎంట్రీ హియర్. ఇక్కడ ఇది వచ్చింది కానీ ఇది నెక్స్ట్ 2 బేసెస్ తర్వాత ట్రిగర్ అయింది. నెక్స్ట్ అది కూడా కిందకి వెళ్తుంది తప్ప, అదర్వైజ్ ఇట్స్ నాట్ గోయింగ్ ఇన్ సో మెనీ కేసెస్. సో విత్ ద థర్డ్ క్యాండిల్ వీ షుడ్ బి రెడీ. సో ఇక్కడ కూడా 2 ఎంట్రీస్ తర్వాత మళ్ళీ దీని కిందకి వెళ్ళింది. సో 1, 2, 3, 4 అన్ని కంటిన్యూస్గా పెరుగుతున్నాయి కానీ మేబీ యూ కెన్ టేక్ దిస్ యాజ్ అనదర్ ఎంట్రీ. సో మళ్ళీ కూడా ఇది కొంచెం కిందకు వచ్చింది ఆఫ్టర్ 2 రెడ్ క్యాండిల్స్. సో థర్డ్ క్యాండిల్ రివర్స్డ్. సో దెన్ ఇది మళ్ళీ పైకే వెళ్ళింది. సో ఇట్ వెంట్, ఓకే, ఇట్ ఓపెన్ అప్, గ్యాప్ అప్, రివర్సల్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వీ కుడ్ హావ్ టేకెన్ ఎంట్రీ పాయింట్. ఇప్పుడు ఇది పెద్ద క్యాండిల్ వచ్చింది, ఇది లోపల ఇవన్నీ బేసెస్, అండ్ దెన్ దిస్ వన్ హ్యాస్ ట్రిగర్డ్ డౌన్. సో నెక్స్ట్ క్యాండిల్ మళ్ళీ ఇలా ఫామ్ అయింది, బట్ యూ కెన్ టేక్ దిస్ వన్ బికాస్ ఇది మధ్యలో కాకపోయినా ద నెక్స్ట్ క్యాండిల్ హ్యాస్ ట్రిగర్డ్ కాబట్టి యూ కెన్ టేక్ ద ఎంట్రీ హియర్. జస్ట్ అ స్మాల్ వన్, 5 రూపీస్ మాత్రమే తీసుకోవచ్చు. ఇది మన కన్విక్షన్ ఉంటే ఈ ర్యాలీ మొత్తం తీసుకొని ఉండొచ్చు. అండ్ దెన్ ఇది మెల్లగా పైకి వెళ్తూ ఇక్కడేమో 50 మూవింగ్ యావరేజ్ బ్రీచ్ చేసింది, కానీ ఈ 50 మూవింగ్ యావరేజ్ ఈ 2 రెడ్ క్యాండిల్స్ని దాటి పైకి వెళ్ళాలి. సో మళ్ళీ ఇక్కడ నుంచి రివర్స్ అయింది. వీ విల్ టేక్ దిస్ మూవ్. నా ఫస్ట్ మూవ్ తీసుకోకపోయినా సెకండ్ డే తీసుకొని ఉండొచ్చు. స్టిల్ ఇట్ ఇస్ కంప్లీట్లీ ఫాలోయింగ్. దీని 50 మూవింగ్ యావరేజ్ని టచ్ చేయడం, ఫాలో అవ్వడం, ఇక్కడ నుంచి ఫాలో అవ్వడం,
రీట్రేస్ అవ్వడం, మళ్ళీ ఫాల్ అవ్వడం, రీట్రేస్ అవ్వడం, ఫాల్ అవ్వడం, రీట్రేస్ అవ్వడం, మళ్ళీ ఫాల్, రీట్రేస్, అలా ఫాల్ అవుతూ దీన్ని దాటి ఇలా పైకి వెళ్ళిపోతే పైకి వెళ్ళుతుంది. బట్ దీన్ని దాటి ఇక్కడ ఎంట్రీ ట్రిగర్ కావాలి. ట్రిగర్ కాకుండా ఇక్కడే ఉంది కాబట్టి ఇట్స్ బిలో దిస్ కాబట్టి ఇట్ విల్ కమ్ డౌన్ ఇలా 3 రెడ్ క్యాండిల్స్. అక్కడే సూపర్ ట్రెండ్ కూడా గ్రీన్ మారింది కాబట్టి హై కన్విక్షన్ ఫుల్గా వెళ్ళింది. ఇక్కడ దట్స్ వాట్ ఐ సెడ్, లుక్ ఎట్ దిస్ ఎంట్రీ, దిస్ ఇస్ ద హై కన్విక్షన్ ఎంట్రీ. హై కన్విక్షన్ ఎంట్రీ అప్పుడు సూపర్ ట్రెండ్ బ్లూ మారిన వెంటనే వీ కెన్ టేక్ ది ఎంట్రీ. పైకి వెళ్తే యావరేజ్ చేసిన, ఎందుకంటే ఇక్కడ ఎంత పెద్ద ర్యాలీ వచ్చినప్పుడు అట్లీస్ట్ 50 పాయింట్స్ అన్న కరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఖచ్చితంగా అట్లీస్ట్ ఇక్కడ వరకు అన్న 50 పాయింట్స్ అన్న కరెక్షన్ అవుతుంది. సో ఇప్పుడు ఇది కరెక్ట్ అయి ఉంటుంది. సో ఇది సైకాలజీ పైన కూడా వీ కెన్ టేక్ సమ్, బికాస్ హై కన్విక్షన్ ఎంట్రీ హ్యాస్ బీన్ ఫార్మ్డ్ అండ్ దెన్ సూపర్ ట్రెండ్ ఆరెంజ్ ఫామ్ వచ్చి బ్లూ ఫామ్ అయింది కాబట్టి వీ కెన్ టేక్ ద సెల్ ఎంట్రీ. అండ్ దెన్ వెంటనే ఇది రివర్స్ అయింది, ఇక్కడ ఎంట్రీ తీసుకొని పైకి వెళ్ళిపోయింది. ఇక్కడికి వెళ్ళింది, ఇంత దూరం వెళ్ళింది కాబట్టి ఇది ఒక్కసారి రీట్రేస్ అయింది కొంచెం, మొత్తంలో మళ్ళీ పైకే వెళ్తుంది. పైకి వెళ్ళింది, ఇక్కడ హై కన్విక్షన్ సెటప్, యాక్చువల్లీ ఇక్కడేమో హై కన్విక్షన్ సెటప్ వచ్చింది. ఇక్కడ వచ్చిన తర్వాత ఇది బ్రేక్ అయినప్పుడు ఇక్కడ తీసుకుంటే కొంచెం అయ్యి వస్తుంది అనుకుంటాం, కానీ నో ఇట్ ఇన్కమ్. అది వెళ్ళి ఇక్కడ దాని స్టాప్ లాస్ ట్రిగర్ అయింది. స్టాప్ లాస్ గట్ ట్రిగర్డ్ ఇన్ దిస్ ప్లేస్. వెంటనే తీసుకోలేము దీన్ని, తీసుకొని కొన్నిసార్లు తీసుకొని ఇలా తీసుకున్న వెంటనే వస్తుంది. బట్ దెన్ ఇట్స్ టేకింగ్ టైం కాబట్టి ఇది స్టాప్ లాస్ ట్రేడ్. మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ హై కన్విక్షన్ సెటప్ లేదు, ఇక్కడ అసలు కిందకే బ్రేక్ డౌన్ కన్విక్షన్ లేదు, ఇట్ డెంట్ ఫార్మ్. బట్ పైకి అయితే వచ్చింది. సో ఇక్కడ వచ్చింది, ఇక్కడ వీ నీడ్ టు టేక్ ది ప్రాఫిట్ అంతే. ఇంకా ఇక్కడ ఫాలో అవుతుంది. ఓవర్ బాట్ నుంచి ఇక్కడ మేబీ ఇది క్లోజ్ అయితే వెళ్తుంటే ఇక్కడ టేక్ డౌన్ సైడ్లో బాగా పడింది కాబట్టి రీట్రేస్ అయింది. రీట్రేస్ అయ్యాక దట్స్ వాట్ ఐ సెడ్, ఈ కిందకి రాకుండా ఇది ఇలానే ఉంది, కొంచెం రీట్రేస్ అయ్యి మళ్ళీ 20 మూవింగ్ యావరేజ్ అబౌవ్ సస్టైన్ అయితే ఇలా పైకి వెళ్తుంది రివర్సల్ ఎంట్రీ. నెక్స్ట్ ఫ్లాట్ ఓపెనింగ్, హై బ్రీచ్ కాలేదు, లో బ్రీచ్ కాలేదు, సో అందుకనే ఇది ఎటు బ్రీచ్ కాలేదు. బట్ ఇది లోకి వచ్చినప్పుడు ఇది నియర్లీ టచ్ చేసింది, ఇది దూరం వచ్చేసింది కాబట్టి 50 మూవింగ్ యావరేజ్కి ఇది బ్రీచ్ అయింది. సో 50 మూవింగ్ యావరేజ్ దగ్గరే ట్రేడ్ అవుతుంది మళ్ళీ. కానీ ఇది ఇక్కడ ఇట్ ఫార్మ్ టూ రెడ్ క్యాండిల్స్ బిలో 50 మూవింగ్ యావరేజ్. నేను ఇది కిందకు వస్తుంది కాబట్టి ఒకవేళ పైన 10 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుని ఇక్కడ చేసి ఉంటే వచ్చి ఉండొచ్చు. బికాస్ ఇది పైన కూడా రాలేదు కదా, ఈవెన్ కింద రాలేదు, అగైన్ ఇట్ వెంట బట్ పైన కూడా ఫామ్ కాలేదు. మళ్ళీ పైకి సస్టైన్ అవ్వలేక కిందకే వస్తుంది కదా, సో మళ్ళీ ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ వరకు వస్తుంది. బట్ ఇక్కడ చూస్తే ఫాల్ అయింది, రీట్రేస్ అండ్ ఫాల్ అయింది. ఇక్కడ చూస్తే ఇట్ హ్యాస్ సస్టైన్డ్ అబౌవ్ అండ్ దెన్ ఇక్కడ కూడా వెళ్తుంది. సో ఇక్కడైతే పర్ఫెక్ట్ రివర్సల్ క్యాండిల్స్ ఇది. ఇది బాగా దూరం వెళ్ళాయి 50 మూవింగ్ యావరేజ్కి. ఇక్కడ ఒక రివర్సల్ క్యాండిల్ ఫామ్ అయింది కానీ
we need to, this has to get breached. సో ఇక్కడ నుంచి తీసుకుంటే ఇక్కడైతే వచ్చింది. ఇందాకైతే స్టాప్ లాస్ హిట్ అయింది కానీ ఇది చూస్తే ఇది రివర్సల్ ట్రేడ్. లుక్ ఎట్ దిస్, ఇక్కడ 709 ప్లస్ 5 714 అది దాటి వెళ్ళాలి కాబట్టి అసలు ఎంట్రీ ట్రిగర్ కాలే. ఆ తర్వాత ఇంత స్టిల్ ఫాలింగ్ డౌన్. దీని కింద 2 రెడ్ క్యాండిల్స్ ఫామ్ అయ్యి మళ్ళీ బ్రేక్ అవుతుంది. సో వెన్ వీ కెన్ టేక్ ఎంట్రీ యూస్ వెన్ దిస్ లో ఇస్ బ్రేకర్ వీ కెన్ టేక్ అ స్కాల్పింగ్ ట్రేడ్ అలా తీసుకోవాలి. బికాస్ ఇట్ రెసిస్టెన్స్ కన్ఫర్మ్ కదా, రెసిస్టెన్స్ కన్ఫర్మ్ అండ్ ఫాల్. సో లోవర్ లో బ్రేక్ అయినప్పుడు వీ నీడ్ టు టేక్ అన్ ఎంట్రీ. దిస్ ఇస్ బిగ్ ఫాల్. మళ్ళీ ఇది బ్రీచ్ అయితే చేయలేదు, ఇక్కడ వచ్చింది, బట్ ఇక్కడైతే ఎంట్రీ ట్రిగర్ కాదు. సో ఇట్ హెస్ ఫాలెన్ అగైన్, రీట్రేస్ టిల్ 50 మూవింగ్ యావరేజ్. మళ్ళీ కింద పడింది, అదే కదా అనుకున్నాం. ఓకే, కింద పడింది, దీని దగ్గరికి వచ్చింది, మళ్ళీ వచ్చి ఇక్కడ ఇట్ హ్యాస్ బీన్ బ్రీచ్డ్. ఇక్కడ సపోర్ట్ తీసుకుంటూ వెళ్తే పైకే వెళ్తుందని వీ హావ్ ఆల్రెడీ సీన్ దిస్. ఇట్స్ ఇన్ ద సేమ్ రివర్సల్స్ సెటప్. ఇది ఇలా వెళ్ళింది, సస్టైన్ అవుతుంది, ఇంత పైకి వెళ్ళింది కాబట్టి డేస్ హైట్ వచ్చేసి రివర్సల్ వస్తుంది. ఇదేం హై కన్విక్షన్ సెటప్ ఏం కాదు ఇక్కడ. ఈవెన్ దిస్ ఇస్ నాట్ అ హై కన్విక్షన్ సెటప్. జస్ట్ దీని కింద 2 క్యాండిల్స్ క్లోజ్ అయ్యాయి వచ్చింది. ఇది ఆల్సో నాట్ అ హై కన్విక్షన్ సెటప్. ఆ హై కన్విక్షన్ సెటప్స్ కోసం చూస్తే బాగుంటుంది అలాంటి సెటప్. ఇక్కడ వచ్చి చూడు హై కన్విక్షన్ సెటప్. ఈ 2 క్యాండిల్స్ కంటే ఈ క్యాండిల్ కింద కూడా. సో కెన్ దిస్ ఫార్మ్ ఇన్ బిట్వీన్ ఆల్సో, నాట్ లైక్ ఇన్ ద ఎడ్జ్ కాకుండా బిట్వీన్ కూడా ఫార్మ్ అవ్వచ్చు. చూద్దాం. చూడు ఈ 2 క్యాండిల్స్, ఇది దిస్ హ్యాజంట్ బ్రీచ్ దిస్ వన్. దీని క్లోజింగ్ కూడా వీటి అబవ్ ఉండాలి, అప్పుడే హై కన్విక్షన్ సెటప్. ఎనీవేస్ ఫాల్ అయింది, దీని దగ్గర రీట్రేస్ అయింది, బట్ ఇక్కడ ఎంట్రీ ట్రిగర్ కాలేదు. ఫాల్ అవుతూనే ఉంది. ఫాల్ అయ్యి మళ్ళీ దీని అబౌవ్ 2 క్యాండిల్స్ ఇక్కడ కింద ఫామ్ చేసి ఇది ఒక సెల్లింగ్ ఎంట్రీ అయితే వచ్చింది. ఇక్కడ సెల్లింగ్ ఎంట్రీ, మళ్ళీ ఇక్కడ బయింగ్ ఎంట్రీ. ఇది సస్టైన్ అవుతుంది కాబట్టి 2 రెడ్ క్యాండిల్స్ ఎంట్రీస్. ఇక్కడ వీ కెన్ టేక్ అ ట్రేడ్ అండ్ దిస్ ఇస్ ఇట్. పైకి ఓపెన్ అయింది, గ్యాప్ అప్, రిట్రేస్ టిల్ దిస్ 20 మూవింగ్ యావరేజ్. కింద వచ్చింది, ఇక్కడిక్కడే దీని దగ్గర తిరుగుతోంది. దీని అబౌవ్ రీచ్ చేయలేదు. ఇక్కడ కానీ ఎంట్రీ తీసుకుంటే ఒక 5 పాయింట్స్ ఎంట్రీ నాకు ది కాన్ టేక్ ఎంట్రీ. ఇది ఓవర్ సోల్డ్ లేదు, సారీ ఇక్కడ ఎంట్రీ అయితే తీసుకోలేం, ఎందుకంటే ఇది దీని కిందకి రాలేదు కాబట్టి ఇక్కడ ఓవర్ బాట్కి వచ్చింది. సో ఇక్కడ ఆర్ ఎంట్రీ హ్యాస్ బీన్ ట్రిగర్డ్ ఎట్ దిస్ పాయింట్. ఇక్కడ నుంచి వీ కెన్ టేక్ దిస్. మళ్ళీ ఇక్కడ ఓవర్ సోల్డ్ అయింది 33. ఇక్కడ ఈ క్యాండిల్లో ఎంట్రీ ట్రిగర్ అయింది. సో వీ కెన్ టేక్ ద ఎంట్రీ హియర్ అండ్ ఇట్స్ గోయింగ్ టు హియర్. ఇది అయ్యాక మళ్ళీ ఇంకొకటి తీసుకోకపోవడమే బెటర్. తీసుకోవచ్చు కానీ సమ్ టైమ్స్ వాట్స్ హ్యాపెనింగ్ ఈ 2 రెడ్ క్యాండిల్స్ తర్వాత దేర్ ఇస్ అ స్మాల్ డోజీ ఫార్మింగ్ అండ్ దెన్ ఇట్స్ రిటర్నింగ్. అందుకని స్ట్రాంగ్ బయర్స్ ప్రెషర్ ఉన్నప్పుడు, స్ట్రాంగ్ సెల్లర్ ప్రెషర్ ఉన్నప్పుడు అలా ఇట్స్ హ్యాపెనింగ్. Is there a high conviction entry? Yeah. Look at this. This is a high conviction entry point. So ikkada teesesukochu entry. Ikkada teeskunte we can get this. So first mana high conviction entry points kosam chuste avaste luckyga. That means they are the engulfing candles of the previous candles ani artham. So this is a clear fall and then support, and then a support breach chekunda it's about this
So we can take this fall. I mean rally. We can take this rally. మళ్ళీ ఇక్కడ ఫాల్ అయింది. సో క్లియర్ ఫాల్ సేమ్ దీని అబౌవ్ సస్టైన్ అయింది ఆఫ్టర్ ద ఫాల్. ఈ ఫాల్ని కూడా మనం ఎలా తీసుకుంటామంటే వెన్ ద లోవర్ లోస్ ఆర్ బ్రోకెన్, ఇక్కడ ఒక గంట సేపు ఇది లో ఫామ్ అయిందా, వెన్ దిస్ లో ఇస్ బ్రోకెన్ ఇక్కడ ఒక 10 పాయింట్స్ తీసుకోండొచ్చు. ఓకే, మళ్ళీ ఇక్కడ ఏం ఎంట్రీ ట్రిగర్ కావట్లేదు, దీని అబౌవ్ లేదు కాబట్టి. అగైన్ వెన్ దిస్ లో వాజ్ బ్రోకెన్ హియర్, అగైన్ దిస్ ఎంట్రీ వీ హ్యావ్ టేకన్ దిస్ ఎంట్రీ. సో ఇక్కడైనా ఎంట్రీస్ తీసుకోవచ్చు. దిస్ వన్ వెన్ ద లోవర్ లోస్ ఆర్ బ్రోకెన్, దట్ ఈస్ వాట్ ఐ వాజ్ సేయింగ్. ఇక్కడ ఇది స్టాప్ పాజ్ అయిందా ఫర్ హాఫ్ అన్ అవర్. దెన్ మళ్ళీ ఇది లోవర్ లోకి వచ్చినప్పుడు ఇది కెన్ టేక్. ఇది రివర్స్ అయిందా, రివర్స్ అయినప్పుడు సో బయర్స్ ఇక్కడ నుంచి ట్రిగర్ అయ్యారా, మళ్ళీ వెన్ దిస్ ఇస్ బ్రోకెన్ యూ కెన్ టేక్. సో ఆ బయర్స్ క్యాండిల్స్ కిందకి మళ్ళీ రెడ్ క్యాండిల్స్ క్లోజ్ అవుతున్నాయంటే యూ కెన్ టేక్ ది ఎంట్రీ. ఇక్కడ కూడా ఒక హై కన్విక్షన్ ఎంట్రీ చూడు, 50 మూవింగ్ యావరేజ్ దగ్గర హై కన్విక్షన్ ఎంట్రీస్ ఫార్మ్. సో ఇలాంటి ఎంట్రీస్ వీ కెన్ డెఫినెట్లీ టేక్. Even this is a high conviction buying entry. Look at this. This is a high conviction buying entry. We can take entry at this candle. That means their engulfing candles are formed. ఇక్కడ బయింగ్ వచ్చింది కదా, బయింగ్ వచ్చి మళ్ళీ ఆ బయింగ్ లెవెల్స్ ని this is breaching and closing below this level. So we can take the entry and take this. ఇక్కడ హై కన్విక్షన్ ఎంట్రీస్ ఏం రాలేదు మళ్ళీ. దిస్ ఇస్ రివర్సల్, దిస్ ఇస్ రివర్సల్. ఈ రెండు ట్రేడ్స్ కి కింద అయితే క్లోజ్ కాలేదు. ఈవెన్ దిస్ ఇస్ నాట్ హై కన్విక్షన్ ఎంట్రీ అండ్ దిస్ ఇస్ నాట్ హై కన్విక్షన్ ఎంట్రీ. బట్ లుక్ ఎట్ దిస్ ఇస్ అ వి షేప్ రికవరీ. ఇంతసేపు దీన్ని బీట్ చేసుకొని వచ్చి దెన్ ఆ సపోర్ట్ ఇస్ ఫార్మ్ అబౌట్ 50 మూవింగ్ యావరేజ్, లేదా ఇక్కడ వరకు వచ్చిన సపోర్ట్ ఇస్ ఫార్మ్ అండ్ దెన్ అగైన్ ఇట్స్ సస్టైనింగ్ above అంటే after 1 o'clock, then it's going up అని అర్థం. సో దిస్ వన్ ఇట్స్ స్టిల్ గోయింగ్ అప్. సో ఇక్కడ నుంచి సెల్లర్ స్టార్ట్ అయ్యారు. సో వెన్ దిస్ రీజన్ ఇస్ బ్రీచ్డ్, ఇక్కడ వీ కెన్ టేక్ అన్ ఎంట్రీ. దిస్ ఇస్ అన్ ఎంట్రీ ఇన్ నిఫ్టీ. ఇక్కడ నుంచి కొద్దిగా 50 మూవింగ్ యావరేజ్ వరకు వచ్చింది, బట్ దెన్ ఇట్ వెంట్ బ్యాక్ అగైన్. దిస్ హై వాజ్ ఆల్సో బ్రీచ్డ్. అగైన్ మళ్ళీ 50 మూవింగ్ యావరేజ్ వరకు వచ్చింది. దిస్ ఇస్ వాట్ అయితే 2 సార్లు రీట్రేస్ అయ్యి నెక్స్ట్ టైం ఇక్కడ దీని దగ్గర మళ్ళీ రెసిస్టెన్స్ తీసుకొని సస్టైనింగ్ బిలో ద 50 మూవింగ్ యావరేజ్ ఇట్స్ గోయింగ్ టు ఫాల్. సో ప్రైస్ యాక్షన్ ఈస్ ద బెస్ట్ more than the option chain analysis. So it's going to fall. Profit booking move. So that is how it's going up. It's sustained, but ikkada the entry has not been triggered. It will trigger ayina ikkada stop loss aithe hit ayindi. Stop loss has been hit here if you take also 34, 58 and 20 points stop loss hit ayindi ikkada. Even though you are taking, ఇక్కడ అయితే ఓవర్ సోల్డ్ కాబట్టి ఇక్కడ ఎంట్రీ ట్రిగర్ అవుతుంది. ఇక్కడ నుంచి దట్ ఈస్ వాట్ ఐ సెడ్, ఇక్కడ ఇది దూరం ఉంది కాబట్టి ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ వరకు వస్తుంది. ఓ ర్యాలీ అయ్యి ఇక్కడ వచ్చింది కాబట్టి సో ఇక్కడ ఒక చిన్న ప్రాఫిట్. సో దట్స్ వై వీఆర్ నాట్ గోయింగ్ టు ఎంటర్ అట్ దిస్ ప్లేస్. వీఆర్ గోయింగ్ టు ఎంటర్ హియర్ అండ్ టేక్ అ స్మాల్ ప్రాఫిట్ ఆర్ వీల్ జస్ట్ వెయిట్ ఫర్ అనదర్ ట్రేడ్. ఎందుకంటే ఇక్కడికి ఆల్రెడీ ఓవర్ సోల్డ్లోకి వచ్చింది. So if it sustains and if the low is broken, then we can take a trade. Low broken ekkada, the closing of Heikin-Ashi candle should be near this level. Ee level దగ్గరకు ఉండి ఇంకా కిందకి ఫాలో అవుతూ ఉంటే అప్పుడు we can take an entry till the day's low or till previous day's closing price. లేదు ఇది రిజెక్ట్ అయింది కాబట్టి here triggers the entry and we are going to take a profit here. ఇక్కడ ఎంట్రీ ట్రిగర్ కాలేదు, మేబీ ఇక్కడ ఇక్కడ చూసావా, లుక్ ఎట్ దిస్, ఇక్కడ తీసుకోవాలి కానీ ఇంత గంటల కొద్దీ ఎంట్రీ తర్వాత కాదు. ఇట్ కెన్ టేక్ అ సపోర్ట్ హియర్ అండ్ గో బ్యాక్. కాబట్టి ఇది వెంటనే ఈ బయింగ్ ఏదైతే ఉందో రివర్స్ ఏదైతే అయిందో ఆర్ కన్సల్టేషన్ జోన్ ఎక్కడైందో దాని కిందకి ఇలా క్లోజ్ అయితే దెన్ వీ కెన్ టేక్ ది ఎంట్రీ అన్నది. But then after that it reversed and then
ఇక్కడ ఓవర్ సోల్డ్ నుంచి మళ్ళీ ఇట్స్ గోయింగ్ అప్. It went up, again it's breached. This is definitely a fake entry. ఇక్కడ నుంచి మళ్ళీ బయింగ్ ట్రిగర్ అవుతుంది. టేక్ దిస్ ఎంట్రీ. ఇక్కడ కూడా ఎంట్రీ తీసుకోవచ్చు యాక్చువల్లీ. బాగా పైకి వెళ్ళింది, సో ఇట్స్ గోనా రీట్రేస్, కొంచెమైనా రీట్రేస్ అవుతుంది 50 మూవింగ్ యావరేజ్ వరకు. వెరీ రేర్ పాయింట్స్ వేర్ ఇట్ డజంట్ రీట్రేస్ అప్ యాక్చువల్లీ. దూరం వెళ్ళినప్పుడు లెట్స్ సీ ఎన్ని పాయింట్స్లో రీట్రేస్ అవ్వట్లేదంటే 1 or 2 పాయింట్స్. దట్ మీన్స్ స్ట్రాంగ్ బేరిష్ ప్రెషర్, స్ట్రాంగ్ ఏదైనా న్యూస్ వల్ల ఉన్న సెల్లింగ్ ప్రెషర్ తప్ప డెఫినెట్గా ఈ రెడ్ గ్రీన్ ఈ ఆరెంజ్ బ్లూ మారాక అది రీట్రేస్ అవుతుంది. ఈవెన్ హియర్ రీట్రేస్ అయ్యి ఇక్కడ మళ్ళీ సపోర్ట్ తీసుకొని ఇట్ సస్టైన్ అబౌవ్. నో వి గాట్ ద ప్రాఫిట్. ఈవెన్ హియర్ ఇట్ ఇస్ సస్టైనింగ్ అబౌవ్, కింద బ్రేక్ డౌన్ ఇవ్వకుండా. సో అగైన్ ఇట్స్ సస్టైనింగ్ అబౌవ్ 15 మూవింగ్ యావరేజ్. సో ఇట్స్ గివింగ్ ద ప్రాఫిట్ గెయిన్ అని ఎగేసి దీనికి వచ్చి మళ్ళీ సస్టైన్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఎంట్రీ ట్రిగర్ చేయకుండా పైకి వెళ్ళిపోతుంది. ఓకే, సో దట్ మీన్స్ ఇట్స్ స్టిల్ సస్టైనింగ్ అబౌవ్. షార్ప్ ఫాల్, షార్ప్ రికవరీ. ఇక్కడ తీసుకున్న మేబీ ఇలా కిందకి వచ్చినప్పుడు ఇక్కడ కొంచెం ఇదిగా ఉంది, బట్ చిన్న చిన్న క్యాండిల్స్తో వెంటనే ఇలా వచ్చినప్పుడు వీ కెన్ ఈజీలీ టేక్. రివర్స్ అయిపోయి ఇక్కడ 2 ఎంట్రీస్ ఫామ్ అయింది. మనకు డౌట్ ఉంటుంది ఇక్కడ తీసుకోవాలా లేదా డేస్ హై బ్రేక్ అయినప్పుడు తీసుకుందామా అని. మేబీ డేస్ హై బ్రేక్ అయినప్పుడు కూడా ఇక్కడ వీ కెన్ టేక్ ది ఎంట్రీ అట్ దిస్ పాయింట్. ఓకే, సో ఇక్కడే ఉంటుంది కదా, ఇక్కడెక్కడో గ్యాప్ డౌన్ అని రన్ అయ్యి డేస్ హై బ్రేక్ అయినప్పుడు కూడా వీ కెన్ టేక్ ది ఎంట్రీ. అండ్ ఈవెన్ దెన్ ఇట్స్ జస్ట్ సస్టైనింగ్ అబౌట్ ద 20 మూవింగ్ యావరేజ్. సో అది 27, 28 ఇట్స్ జస్ట్ రీట్రేస్ అయ్యి సస్టైనింగ్ అబౌవ్. అండ్ దెన్ ఇక్కడైతే బాగానే ఒక 2 ఎంట్రీస్ వచ్చాయి. ఇది కూడా ఇలా కూడా ఓకే. రెసిస్టెన్స్ కన్ఫర్మ్ అండ్ ఫాల్, రెసిస్టెన్స్ కన్ఫర్మ్ అండ్ ఫాల్. యాక్చువల్లీ కింద ఫాల్ అవ్వాలి, మళ్ళీ ఇది ఇక్కడ ఓవర్ బాట్ నుంచి రీట్రేస్ అయ్యి పైకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ నుంచి ఫాల్ అయింది. బాగా పైకి వెళ్ళింది, ఇక్కడ నుంచి రీట్రేస్ అవుతుంది. హై కన్విక్షన్ ఎంట్రీస్ ఎక్కడైనా ట్రిగర్ అయ్యాయి. ఎస్, ఎట్ దిస్ ప్లేస్ హై కన్విక్షన్ ఎంట్రీ అనేది ట్రిగర్ అయింది. సో వీ కెన్ టేక్ ఎంట్రీ అట్ దిస్ పాయింట్ అండ్ ఇట్స్ గోయింగ్ టు ఫాల్. ఇక్కడ చూడు మధ్యలో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 బేసెస్ ఫామ్ అయ్యాయి. హై కన్విక్షన్ ఎంట్రీ ప్లస్ 9 బేసెస్ అండ్ దెన్ క్విక్ ఫాల్. ఇక్కడ ఇక్కడేం ఫామ్ కాలేదు హై కన్విక్షన్ ఎంట్రీ. Even here high conviction entry has formed. That's why it went up. ఇక్కడ చిన్నదిగా ఫామ్ అయింది, ఇక్కడ కూడా చిన్నదే ఫామ్ అయింది. జస్ట్ వెంట్ అప్, గ్యాప్ డౌన్ ఓపెన్ అయి పైకి వెళ్ళింది. and then again it retraced back, again it went up, again it fell. 30th December, 31st it just went up and then ఇక్కడ ట్రిగర్ అయినప్పుడు లాస్ట్ ఫాల్ వచ్చింది. and this one was broken, days high, it just went up. కిందకి కాకుండా పైకే వెళ్ళింది. ప్రైస్ యాక్షన్ మూవ్స్ కూడా చూసుకోవాలి.